ఆ పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్నమ్మ ఉన్నది చంపేస్తుంది నన్ను, నీ కాడకు నేను ఎందుకు వస్తాను అలాగని మా పిల్ల ఉందంటే అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మన్ని అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడంట. ఆ మాట మీద అమ్మాయి ఎలాగని అంట ఆడేవిడ మనవి తేడానికి అలాగని నేను అనేసి మాట్లాడుకుంటా పిల్లని నేను లోపల పెట్టుకుని ఇందులో ఇంకా హాస్టల్కి నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసింది. హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ మన్నీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఇవ్వమని అడిగాడంట. ఓనరా ఆవిడని మేట్రామ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి. చంద్రపక్క పోయి ఆ పిల్లలు అసలు కరే కదా కానీ తొంగమంటే తొంగ అని అంటుంటే ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పలంగా గుడ్లు అయ్యా ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అయ్యే అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి ఎక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. ఇక్కడ దేబెట్టాడు అంటండి. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, నాకు ఫోన్ చేయలేదండి. అలా 2 ట్రిప్పులు చేసాడంటండి. 2 ట్రిప్పులు చేసినప్పుడు అన్న 2 ట్రిప్పులు అమ్మాయి ఇలాగ అంటున్నాడు ఫలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. ఇక్కడ రావడం అయితే పిల్లకాడకి ఓ రోజు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు ఓ అన్నగారు నలుగురు వస్తున్నారు కానీ మా కాడికి కవులు రాలేదు. అలాంటిదప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి. చేయలేదండి, మాకు తెలియలేదండి. ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి ఎలాగ బస్సాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలండి? అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా అబ్బాయి ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఇలా చేసింది, ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగని నా గుండు కొట్టుకోను బాబు. నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ స్టేషన్కి వేసేస్తే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వేసేసారండి బాబు. అని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు. ఏం చేయను బాబయ్య, నేను చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని వాళ్ళవి. దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి, అడుక్కుంటాడు. కాళ్ళు లేవు చేతులు లేవు. అలాంటి తాత అంటే వీళ్ళు అమ్మేసి ఆ పిల్లని దేబేడేసారు అంటే ఇలాగ ఎంతమంది దేబెడతారు చెప్పండి? ఇదండి జరిగిన కథ. ఇలా చేశారు బాబయ్య.